పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ని బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఇవాళ ఏదో 1 లక్ష రూపాయలకేదో అడావుడిగా 1 లక్ష ఇళ్లకి అడావుడిగా మేమేదో కార్యక్రమాన్ని చేపట్టలే. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్లికేషన్లో హౌస్ కావాలని అప్లికేషన్లు మేము ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఒక్క ఈ క్యూర్ ప్రాంతంలోనే సుమారు 8 లక్షల నుంచి 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యథార్థం ఈ మధ్య నేను ఓల్డ్ సిటీలో ఇదే హౌసింగ్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళాను. గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవ స్థానిక శాసనసభ్యులతో కొన్ని ప్రాంతాలు నేను సహచర మంత్రులు కలిసి తిరిగాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 40-45 సంవత్సరాల క్రితం అనేక ప్రాంతాల్లో ఆనాడున్న వసతుల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తో ఇండిపెండెంట్ తో. అక్కడికి వెళ్ళి చూస్తే 40-45 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లు కావటం వల్ల కొన్ని లీకులు కొన్ని ప్రాంతాల్లో కొలాప్స్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. ఆ విషయాన్ని కేబినెట్ లో మా సహచర మంత్రులు అందరం చర్చించి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆహారం తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి నివసించడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు. ఆనాటి నాయకులు చెప్పినట్లు ఆనాటి పెద్దలు చెప్పినట్లు మేము 60 mm స్క్రీన్ మీద బొమ్మలు చూపించాం. మాటలు చెప్పి తప్పించుకోం, చేతలతో చేసి చూపిస్తాం అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఒక 16 కాన్స్టిట్యుయెన్సీస్ ని ల్యాండ్స్ ఏవైతే ఇమీడియట్లీగా అవైలబిలిటీ ఉన్నాయో ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్ లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వారు కానీ వారు ఏ పార్టీ వారైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో స్థానిక శాసనసభ్యుడితో సంప్రదించి స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి మా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు టైం టు టైం వారు